ప్రజ్ఞా వైశాఖవేదక్షుధితజలనిధిర్వేదనామ్నోऽन्तरस्थం భూతాన్యాలోక్యమగ్రాన్యవిరతజననగ్రాహఘోరే సముద్రే కారుణ్యాదుద్ధధార అమృతమిదమమరైర్దుర్లభం భూతహేతోః యస్తం పూజ్యాభిపూజ్యం పరమగురుమముం పాదపాతైర్నతోస్మి. మాండూక్యోపనిషత్తుకి గౌడపాదాచార్యుల వారు కారికల ద్వారా వ్యాఖ్యానం చేస్తున్నారు. దాంట్లో అలాతశాంతి ప్రకరణం, ఈ ప్రకరణం అద్వైతంపై ఆక్షేపణల కోసమని పూనుకున్న సాంఖ్య నైయాయిక మీమాంసకాది మత నిరాకరణ ద్వారా అద్వైత స్థాపన, మంత్రముల ద్వారా అద్వైతాన్ని ఆగమ ప్రకరణంలో గౌడపాదాచార్యులు వారు చేశారు. కానీ తరువాత ద్వైతం అనేటటువంటిది ఒకటి ఉన్నట్లయితే అద్వైతం సిద్ధించదు కదా అని ద్వైత మిథ్యాత్వం కోసం రెండో ప్రకరణంలో వైతథ్య ప్రకరణంలో ద్వైత మిథ్యాత్వాన్ని నిరూపించారు. ఆ తర్వాత అద్వైతాన్ని బోధించారు మూడో ప్రకరణంలో. కానీ విప్రతిపన్నులు అద్వైతం పట్ల వ్యతిరేక భావంతో ద్వైతాన్ని బోధించేటటువంటి సాంఖ్య నైయాయిక మీమాంసక బౌద్ధాది మతస్థులు వాళ్ళ మతాన్ని నిరాకరణ చేయకపోయినట్లయితే అద్వైతం మనం స్థాపించింది సునిశ్చితంగా ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు. అందుకోసమని ప్రతివాదులను వారి వారి వాదాలని ఖండించి అద్వైతాన్ని మళ్ళీ తిరిగి స్థాపించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమని ఈ అలాతశాంతి ప్రకరణంలో సాంఖ్య తార్కికాది మతాలని నిరాకరణ చేస్తున్నారు. సాంఖ్యుడు ప్రధానం జగత్కారణం అనేటటువంటి వాడు. అది అజమని నిత్యమని అంటాడు ఆయన. ప్రధానం అంటే సత్వరజస్తమో గుణముల యొక్క సామ్యావస్థ, అదే జగత్కారణమని, దానివల్లనే జగత్తు పుడుతోందని. అది అజము అన్నాడు, అంటే నిత్యము అని అర్థం అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో అతను పరిణామవాదాన్ని అంగీకరించినటువంటి వాడు. కారణం ప్రధానం, జగత్తు కార్యం అతని దృష్టిలో, అంతే కదా కార్యకారణం. అలాంటి పరిస్థితుల్లో ఈ కార్యం కారణం ఈ రెండింటిని గురించినటువంటి విచారణ చేయటంలో కార్యకారణములు రెండు భిన్నమనా నీ దృష్టి, రెండు అభిన్నమనా, ముందు నాకు ఒక విషయం చెప్పు అని నైయాయికుడు అతనితో వాదిస్తున్నాడు. ఇతను కూడా ద్వైతే, కానీ వారి మతం ఇతనికి నచ్చదు. అందుకోసమని అతన్ని ఖండించడం కోసమని అతన్ని ప్రశ్నిస్తున్నాడు. అద్వైతి ఇదంతా చూస్తున్నాడు, వీరి వారి సంభాషణలన్నీ కూడాను. ఈ రెండు వేరు, కార్యకారణ భావన, కార్యం వేరు కారణం వేరు అని అన్నట్లయితే ప్రధానం జగత్ కారణం కదా, సరే ఇది అహంకార మహత్తత్వాది రూపంగా పరిణమిస్తుంది సృష్ట్యాదులు. పరిణమించినట్లయితే ఇప్పుడు ఇదే కార్యరూపాన్ని తాల్చినట్టుగా దానికి అర్థం. మట్టి కుండగా పరిణమించింది, మట్టిని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. మరుసటి రోజున చూస్తే చట్టెలు, ముంతలు, బాణలు, కుండలు అన్నీ తయారు చేసి అక్కడ పెట్టాడు. అంటే ఈ మట్టే ఆ రూపంగా పరిణమించిందనే కదా దానికి అర్థం. మృत्यు కారణం, ఘటం కార్యం. అలాగే స్వర్ణం కారణం, కనకకుండలాదులేమో స్వర్ణం కారణం, కనకకుండలాదులు కార్యాలు. బంగారం ఇచ్చాం, కనకకుండలాలు తయారు చేశాడు.
అంటే ఈ బంగారమే ఈ కారణమే ఆ రూపాన్ని చెందినట్టేగా అర్థం పరిణామవాదంలో. వారికి మనం పాలిచ్చాం, ఆ క్షీరం మరుసటి రోజున తోడు పెడితే దధిగా మారిపోయింది, పరిణమించింది. అప్పుడు ఈ కారణం పెరుగు రూపంలో ఉందన్నమాట. అంటే ఇక్కడ కారణం లేనట్టేగా అర్థం. అయినప్పుడు రెండు ఇలా మారిపోతున్నట్లయితే నీ మతంలో కారణాన్ని నువ్వు ఏమని చెప్పుకుంటున్నావు? అజం అని చెప్పుకుంటున్నావు, నిత్యం అని చెప్పుకుంటున్నావు. ఇలా మారిపోయిన తర్వాత అక్కడ కారణమే లేకపోయినప్పుడు అది అజమెట్ట అవుతుంది? జన్మ కలదే కదా. అజం అంటే జన్మ లేనిది అని అర్థం. ఇప్పుడు కార్యరూపంగా మారిపోయినప్పుడు జన్మే పొందింది కాబట్టి అజమని చెప్పడం ఎలా కుదురుతుంది నీ సిద్ధాంతంలో? ఒకటి. పైగా నిత్యం అని కూడా అంటున్నావు. దానికి వికారం ఏర్పడ్డప్పుడు ఇంకా ఇది నిత్యం అవటం ఏంటి అసలు? ఏమిటో నువ్వు చెప్పింది బాగలేదు అన్నాడు నైయాయికుడు సాంఖ్యుణ్ణి. లేదండి, ఓ పని చేద్దాం, మేము చెప్పిన ప్రకారంగా ప్రధానం నిత్యమే, కానీ కొంత భాగం మహత్తత్వం అహంకారాది ప్రపంచక రూపంగా పరిణమిస్తుంది, కొంత భాగం ఉంటుంది నిత్యంగా ఉంటుంది అని మేము అంగీకరిస్తాము అని వాడు అన్నాడు. ఓహో, అయినప్పుడు నిత్యత్వం దీనికి ఎలా కుదురుతుంది? కారణానికి సగం ముక్క తెగిపోయిందిగా. నిత్యమైన పదార్థాలు సవయవాలుగా ఉంటాయా? ఏది సవయవమో అది అనిత్యమో అని సిద్ధాంతం కదా. అటువంటిప్పుడు నువ్వు సగం ముక్క ప్రధానంలో సగభాగం కారణరూపంగా ఉంటూ సగభాగం కార్యరూపంగా పరిణమిస్తుంది అంటాం, అది కూడా ఎంతవరకు సమంజసం? అప్పుడు నీ కారణానికి కారణత్వం కూడా ఉండదు అసలు. ఇదేం బాగలేదు నీ సిద్ధాంతం అని అన్నారు. ఇప్పుడు ఏం చేశాడు? కార్యకారణములకు భేదాన్ని అంగీకరించిన పక్షంలో ఇదంతా మాట్లాడాడు. సాంఖ్యుడు అన్నాడు, అది కాదయ్యా, కార్యకారణాలకి రెండింటికి అభేదం చెబుతానన్నాడు. ఇప్పుడు వాడు మార్చాడు విధానాన్ని, మళ్ళీ కుదరల ఆ పక్షం. ఓహో, అంటే ఇప్పుడు కార్యం కారణం రెండు ఒకటే అంతే కదా నీ సిద్ధాంతంలో? అటువంటిప్పుడు నువ్వు నీ కారణం ప్రధానం, కార్యం మహత్తత్వం అహంకారం మొదలైనటువంటి ప్రపంచకం, మృతు కారణం ఘటం కార్యం, ఇదే కదా దృష్టాంతం మనం చెప్పాల్సిన మాటలు. ఈ రెండు ఒకటే అని అన్నాం అనుకో, అటువంటప్పుడు కారణంతో ఐక్యమైపోయింది కార్యం. రెండు ఒకటంటే అంతేగా. కార్యం ఘటం, అది ఏమైపోయింది? కారణమైన మృతుతో ఐక్యమైపోయింది. అప్పుడు నీ కారణం నిత్యం కాబట్టి కార్యం కూడా నిత్యం కావాలి. ఇప్పుడు రెండు ఒకటే అంటున్నావు కదయ్యా. కార్యాన్ని నిత్యమని సృష్టిలో ఎవడు అండ అసలు. కార్యం అంటేనే అనిత్యం దానికి అర్థం. ఇప్పుడు నువ్వు రెండు ఒకటి అంటం చేత ఇది వెళ్ళి కారణమైపోయింది కాబట్టి కారణగత ధర్మమైనటువంటి నిత్యత్వం కూడా కార్యానికి వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు ఆహా, ఎంత బాగా చెప్పావయ్యా. రెండు ఒకటి అన్నావు కాబట్టి లోకంలో కార్యం వేరుగా ఉంటుంది, అది అనిత్యమని కారణం నిత్యమని ఇవన్నీ మాటలు. ఎందుకంటే కంసాలికి మనం బంగారం ఇచ్చాం, అది కారణం. దీంట్లోంచి వాడు కనక కుండలాలు చేశాడు, అవి అనిత్యాలు. కారణం ఏంటి తెలుసా? అవి కార్యాలు అనిత్యాలు. మళ్ళీ రేపొద్దున నాకు ఆ సైజు ఆ మోడలు అవి అక్కర్లేదనుకుంటే దాన్ని మళ్ళీ పాడు చేసి మళ్ళీ కారణంగా అట్టి పెట్టేస్తాడు వాడు. ఎప్పటికైనా కార్య అనిత్యంగా ఉంటుంది, కారణం నిత్యంగా ఉంటుంది. మృతికేచేవ సత్యం అన్నాడు చాందోగ్యంలో. వాచారంభణం వికారో నామధేయం మృతికేచేవ సత్యం అన్నాడు. కారణం ఎప్పుడు సత్యంగా ఉండాలి, కార్యం మారుతూ ఉంటుంది.
సత్య పదార్థం ఒక్కటే ఉంటుంది మూర్తు. కార్యాలు ఘటశరావాదులు భిన్న భిన్నమైనటువంటివన్నీ పెంకులు, రాళ్ళు, పిడతలు, మూకుళ్ళు, బాణలు, చెట్టులు అన్నీ చేశాడు. కార్యాలు భిన్న భిన్నంగా ఉంటాయి, కారణం ఒకటే. ఇవన్నీ అక్కర్లేదనుకుంటే వీటిని పగలగొట్టేస్తే మళ్ళీ ఇదంతా కలిపితే మళ్ళీ మట్టి అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు చెప్పే సిద్ధాంతం అంత బాగాలేదు. లేదు అంటే ఉపేళ చేయి. కార్యంతో కార్యకారణాలకు రెండుకి అభేదం చెబుతున్నావు కదా నువ్వు. సరే, ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే కారణంతో కలిసిపోయినటువంటి కార్యం కూడా నిత్యమైపోవాలి అని మనం అన్నామని ఒక ఆపత్తి ఇచ్చా. ఇప్పుడు అట్లా చెప్పట్లా. రెండూ ఒకటైపోయినప్పుడు, కార్యం అనిత్యంగా అయినప్పుడు దాంతో ఐక్యాన్ని పొందినటువంటి కారణం కూడా అనిత్యమైపోవాలి. ఇప్పుడు నష్టం ఏంటి అట్లా అంటే? కారణం అనిత్యం అన్న తర్వాత ఏం చెప్తావు అసలు? కారణం ప్రపంచంలో కారణం నిత్యం ఒకటన్నా ఉండాలి కదా, నిత్యమైన పదార్థం. కుండలాలు, ఆభరణాలు, వడ్డాణాలు, గాజులు, నగలు ఇవన్నీ ఒకవేళ అక్కర్లేకపోయినా బంగారమే. మన బంగారం మనకే ఉంటుంది. అలా ఉంటుంది. కానీ ఎక్కడన్నా వీటి వలన ఇవన్నీ పాడు చేసినంత మాత్రం చేత బంగారం కూడా మాయమైపోతుందా? ఇప్పుడు అనిత్యం, బంగారానికి కూడా అనిత్యత్వం, ఆ కారణానికి కూడా అనిత్యత్వం వచ్చే పరిస్థితి వచ్చింది. నువ్వు చెప్పేది కార్యకారణాలకు అభేదం చెబితే కార్యంతో కలిసిపోయినటువంటి కార్యం ఎట్లాగో అనిత్యం కాబట్టి కారణం కూడా అనిత్యమే కనుక అది కూడా అనిత్యం కావాలి. కారణము అనిత్యం, కార్యము అనిత్యం. ఇంతకు నీకు మిగిలింది ఏముంది అసలు ప్రపంచంలో? ఏమిటి అసలు నీ సిద్ధాంతం నాకు తెలియకడుగుతా. ఇవన్నీ కూడా చూస్తే ఏ రకంగానూ కుదిరేటట్టుగా కనపట్టలేదు. పైగా ఇంకోటి, నీవు మహత్తత్వాదులు అన్నీ కూడాను నీ ప్రధానంలోంచి వస్తున్నాయి అని నువ్వు అంటున్నావు. పరిణమిస్తున్నాయి. పరిణామవాదం ఇది. కారణంలోంచి కార్యం పరిణమిస్తోంది. మృతిలోంచి ఘటం పరిణామ రూపేణ మారుతోంది. అలాంటప్పుడు దీనికి నీవు దృష్టాంతం ఏమైనా చూపిస్తావా? మాకైతే వివర్తవాదంలో, వేదాంతులకైతే వివర్తవాదంలో దృష్టాంతం కుదురుతుంది. అధిష్టానంగానే ఉంటుంది. దాంట్లో ఈ ప్రపంచం వివర్త రూపేణ కనపడుతూ ఉంటుంది. దానికి దృష్టాంతం ఏంటంటే సుప్తి రూప్యాలు ఉన్నాయి. కావాల్సిన దృష్టాంతాలు ఉన్నాయి. నీకు పరిణామవాదంలో దృష్టాంతం లేదే. మరి దృష్టాంతం లేకుండా ప్రధానంలోంచి కార్యం పుడుతుంది అని నువ్వు ఎలా చెబుతున్నావో నాకు అర్థం కావట్లేదే. మరొక విషయం కూడా నేను అడగాలి. నేను సరే, దృష్టాంతం లేదు, ఒక దోషం. మరి ఒక వస్తువులోంచి, కారణమైనటువంటి ప్రధానంలోంచి మహత్తత్వం, అహంకారాది ప్రపంచం అంతా పుట్టింది అని నువ్వు అన్నావు. దాంట్లోంచి అటువంటి మహత్తత్వంలోంచి మళ్ళీ తిరిగి ఇంకా ఏవో ప్రపంచకం పుట్టాలి, ఇంకా దాంట్లోంచి ఇంకోటి పుట్టాలి. అటువంటిప్పుడు కార్యకారణ భావాలు అనంతమైనటువంటివి అంగీకరించాలి నువ్వు. తెలియదా? ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా దోషాలని దాంట్లో కనపడుతున్నాయి కాబట్టి అనవస్థ కూడా వచ్చేస్తుంది. కనుక నువ్వు చెప్పేటటువంటి మతం అటువంటిదిగా కనపడుతోంది అని ఈ రకంగా అతని మతాన్ని నైయాయికుడు ఖండించాడు. అంటంలో ఈ శ్లోకాల్లో, ఈ కారికల్లో వారు అన్నది ఏమిటంటే, కారణం యస్య వై కార్యం కారణం తస్య జాయతే జాయమానం కథం అజం నిత్యం భిన్నం నిత్యం కథం తొచ్యతూ అని 11వ కారికలో అతన్ని ఆక్షేపించాడు.
ఇది కార్యకారణములకు భేదపక్షాన్ని గురించినటువంటి కారిక. కార్యకారణాలకు అభిన్నం చెప్పినటువంటి సాంఖ్యుడి యొక్క మతాన్ని ప్రతిపాదన చేసే కారిక ఏమిటి తెలుసా? 12. కారణాత్ యద్ అనన్యత్వం మత కార్యమయం యది జాయమానాద్యవై కార్యాత్ కారణం తే కథం ధ్రువం. తరువాత అజాద్వై జాయతే యస్య దృష్టాంతస్తస్య నాస్తి వై. ఈ రకంగా సృష్టిని కలగజేస్తుండతన దృష్టాంతం చూపించలేవు నువ్వు. జాతాచ్చ జాయమానస్య నవ్యవస్థ ప్రసజ్యతే. అవ్యవస్థ మరి అనంతమైనటువంటి ఇలాంటి పరిస్థితి అంతా నీకు ఏర్పడుతుంది, అనవస్థా దోషం వస్తుంది. సరే, ఈ రకంగా నైయాయికుడు సాంఖ్యుడు వాళ్ళ వాదాలలో ఒకళ్ళు ఆక్షేపించుకొని వారి మతాన్ని వారు ఖండించుకోవటం, ఇదంతా అద్వైత అయినటువంటి మతస్థుడు చూశాడు. ఇప్పుడు మీమాంసకుడు అతను ఒక భావాల్లోకి వచ్చాడు. అతను ఏమంటున్నాడంటే, హేతుఫలములకు అనాదిత్వం చెప్తున్నాం మేము అని. హేతుఫలములకు కార్యకారణ భావం ఉంటుంది, అవి అనాది పదార్థములు అని ఒకానొక మతం అతని దృష్టిలో ఉంది. దానిపైన మాట్లాడుతున్నాడు అతను. ఏమంటాడంటే, ఇతని యొక్క ఆత్మస్వరూపం ఇది ఎలాంటిది అంటే అహం ప్రత్యయంతో కూడినటువంటిది, చిదచిద్గ్రంథి లాంటిది. ఇది నిజమైనటువంటి ఆత్మ ఇతని దృష్టిలో లేదు అసలు. దీన్ని ఆయన వాచస్పతి మిశ్రుడు ప్రసంగంలో కూతు పూష్మాండీకృతే అన్నాడు. ఆయన ఎక్కిరించాడు. అంటే అర్థం ఏమిటంటే, ఓ గుమ్మడికాయ తీసుకొచ్చారు, బూడిద గుమ్మడికాయ. అది బాగా ఉంది, చాలా రోజులైంది, నిలవ పెట్టారు, లోపలంతా కుళ్ళిపోతుంది. మనం ఆ విషయం గమనించాల. వేలెడితే కుళ్ళు పైకి వచ్చింది, లోపలికి వెళ్ళిపోయింది వేలు, దాంట్లోంచి కుళ్ళు పైకి వచ్చింది. మనం వేలు పెట్టకముందు అంత బాగా ఉంది. అది కూతి పుష్పాండీకృతి అన్నాడు ఆయన. నీ అహంలో అచిత్తు కూడా కలిసి ఉంది. అంటే కర్త ఆత్మయందు కర్తృత్వాధ్యాస చేసి అహంకర్త అని అనుకుంటే కానీ అసలు వాళ్ళ మతమే కుదరదు. వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారంటే శుద్ధమైనటువంటి ఆత్మను వాళ్ళు అంగీకరించరు. వాళ్ళు అధ్యస్థమైనటువంటి అహంకార అధ్యస్థమైనటువంటి ఆత్మే వాళ్ళకి ఆత్మ. అలాంటిది ఉంటే కానీ కర్మకాండ ప్రకారంగా విధివాక్యాలు అటువంటి వాడికే ప్రవర్తిస్తాయి. నిత్యశుద్ధ బుద్ధముక్తమైన ఆత్మస్వభావానికి సోమేన యజేత అగ్నిహోత్రం జిహుయాతు సంధ్యాముపాసీత, ఈ వాక్యాలు దానికి ఎందుకు పనికొస్తాయి? వాడు నేను అజ్ఞానావస్థలో ఉన్నాను, కర్తని భోక్తని అనుకుంటున్నాడు కాబట్టి నువ్వు యాగం చేయి. కర్తను అనుకుంటున్నావుగా, కర్తను అనుకున్న తర్వాత భోక్త కూడా అని అనుకుంటాడు, ఫలం కూడా అనుభవిస్తాననుకుంటాడు. కాబట్టి వాడి పట్ల విధివాక్యాలన్నీ ప్రవర్తిస్తాయి. ఆ తర్వాత వాడు తదనుగుణంగా ఆ కర్మఫలాన్ని అనుభవించడం కోసమని ఇహలోకమో పరలోకమో పెడతాడు. ఇది కదా అసలు వాళ్ళ సిద్ధాంతమే. అది వాళ్ళు చెప్పేది ఏమిటంటే, ఇటువంటి పరిస్థితులలో వాళ్ళు ఏమన్నారంటే, హేతోరాది ఫలం యేషాం ఆదిరి హేతు ఫలస్య చ అంటూ విధివాక్యాన్ని పురస్కరించుకొని కర్మని గురించి కర్మ ఆచరిస్తున్నాం, ఈ కర్మ వలన జన్మ వస్తుంది అని అన్నారు వాళ్ళు. నీకు జన్మకి కారణమేమిటి అంటే కర్మ అన్నారు, హేతువు. ఫలమేమిటి హేతువుకి అంటే ఉత్తమలోక ప్రాప్తి, శరీర ప్రాప్తి.
మామూలుగా ఏ జన్మలోనూ మనం కర్మ చేసుకుంటే కర్మానుగుణంగా జన్మ రమణీయ చరణ రమణీయాయం యోనిమాపజ్జేరను బ్రాహ్మణ యోనింవా క్షత్రియ యోనింవా అంటూ వాక్యాలు ఉన్నాయిగా. దుఃఖ జన్మ ప్రవృత్తి దోషం ఇచ్చాజ్ఞానానం అనేటటువంటి వాక్యాలు ఉన్నాయి కదా. కర్మశేషాన్ని బట్టి పురస్కరించుకుని వాడు మళ్ళీ విశిష్టమైనటువంటి జాతి కుల రూప విత్త ఆయుష్ మేధసో విత్త జన్మ ప్రపంచంతే గౌతమాచార్యులు చెప్పారుగా. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నీకు కర్మ హేతువు, ఆ హేతువుకి ఫలం ఏమిటి అంటే జన్మ, శరీరాది. అంటే ఈ హేతువు వలన ఆ జన్మ పుడుతుంది అని మనం అంగీకరించాలి. మళ్ళీ జన్మ ఎత్తిన తర్వాత ఆ జన్మలో మళ్ళీ తిరిగి నువ్వు కర్మ చేస్తావు. ఆ కర్మ వలన నీకు మళ్ళీ ఫలం, మళ్ళీ జన్మ వస్తుంది. ఆ జన్మలో మళ్ళీ నువ్వు కర్మ చేస్తావు, ఆ కర్మ వలన మళ్ళీ జన్మ ఎత్తుతావు. ఇది పరిస్థితి. అవునా కాదా? ఇదే కదా వాళ్ళ సిద్ధాంతమే, అసలు అది పద్ధతి అది. కాబట్టి దీనికి ఈ జన్మకర్మ ఈ హేతు ఫలములు, ఫలం అంటే శరీరాది జన్మ, ఈ హేతు అంటేనేమో కర్మ, ఈ రెండింటికి అనాదిత్వం అంగీకరించారు వాళ్ళు. ఎలా అనాదిత్వం చెబుతావయ్యా దీనికి? నువ్వు చేసినటువంటి కర్మ హేతువు, ఆ హేతువు వలన శరీరం పుడుతోంది, ఫలం అదేగా. ఆ ఫలం జన్మ వలన మళ్ళీ తిరిగి కర్మ అనేటటువంటిది మళ్ళీ పుడుతోంది. ఆ జన్మలో కర్మ చేస్తావుగా, దానివలన మళ్ళీ జన్మ పుడుతోంది. ఎక్కడికెక్కడికి ఆదిమత్వం కనపడుతోంది. మరి నువ్వు అనాది అని అంటున్నావు, నీ ఉద్దేశం నాకు అర్థం కావట్లేదు అని అడిగారు. హేతోఃఫలస్య చానాది కథం తైరుపవర్ణ్యతే. ఇది ఎంత సమంజసంగా కనపట్టలేదు, యుక్తిగా కనపట్టలేదు. దీనికి నేను ఒక మాట అంటాను, ఏ అనుకోమొక్కనువే, కోపం పెట్టుకోమొక్క నా మీద. నువ్వు చెప్పే సిద్ధాంతం ఎలా ఉంది అంటే, తండ్రి వలన కొడుకు పుడతాడు, కొడుకు వలన మళ్ళీ తండ్రి పుట్టాడు అంటే ఎలా ఉందో అలా ఉంది అని అడిగింది. ఎందుకంటే హేతువైనటువంటి కర్మ వలన జన్మ వచ్చింది, ఆ జన్మ మళ్ళీ కర్మకి కారణమవుతోంది. అది కదా నువ్వు చెప్పింది. కొడుక్కి తండ్రి కారణం, తండ్రి వలన కొడుకు పుట్టాడు అన్నావు, బాగుంది. మళ్ళీ ఈ కొడుకు వల్ల తండ్రి పుట్టాడు, పరస్పరం కార్యకారణభావం. ఎంత తప్పుడు మాట, ఎంత అసహ్యంగా ఉంది, చెప్పుకోవటానికి కూడా బాగులేదు. నేను కూడా ఉపన్యాసంలో ఈ మాట చెప్పాలని అనిపించలేదు నాకు. ఏంటయ్యా ఇలా మాట్లాడుతున్నావు అన్నారు ఆయన్ని. హేతోరాది ఫలం చేషాం ఆదిర్హేతు ఫలస్య చ తథా జన్మ భవేత్ తేషాం పుత్రాజన్మ పితుర్యథా. చాలా బాగుందన్నాడు. పోనీ సరే, ఏమో నువ్వు అనుకుంటే అనుకున్నావు, కానీ నేను ఇట్లాగే అనుకుంటున్నాను అని వాడు మొండికేసాడు అనుకో ఒకవేళ. సరే, నిన్ను ఒక విషయం నేను అడుగుతాను, చెప్తావా? అడగండి. ఈ రెండింటిల్లో పూర్వాపర భావం, పౌర్వాపర్యం చెప్పగలవా? ఏది ముందు ఏది తరువాత? ఒకటి ఒప్పుకోవాలి, నువ్వు ఏదో ఒకటి చెప్పాలి. లోకంలో కారణం ముందుంటుంది, కార్యం తర్వాత ఉంటుంది అని, కార్యనీత పూర్వవృత్తి కారణం అని మాకు చిన్నప్పుడు నేర్పారు. కారణం ముందుంటుంది, తర్వాత కార్యం పుడుతుంది అని. అట్లా దీంట్లో కూడా ఏది కారణమో ఏది కార్యమో తేల్చి చెప్పు, పౌర్వాపర్యం చెప్పు. నువ్వు మళ్ళీ తర్వాత ఏ కార్యం పుట్టిందో ఆ కార్యం కూడా ఇంకో దాని గురించి మళ్ళీ కారణం ఉంటున్నావు నువ్వు. ఇంకా నీకు పౌర్వాపర్యం చెప్పడం కుదరదు నీకు. అది అసలు అది కారణమైపోతుంది, అసలు కార్యమే కదా అది. సంభవే హేతుఫలజో ఏషితవ్య క్రమస్త్వయా. నువ్వు ఒక క్రమం చెప్పాలి. అంటే వాడన్నాడు, అదేనండి చూస్తున్నాను అన్నాడు. నాకు గురించినట్టుంది, ఓ పని చేద్దాం అన్నాడు.
వాడు ఏమన్నాడంటే మళ్ళీ మార్చుకున్నాడు సిద్ధాంతాన్ని. ఏమిటంటే అట్లా ఉండవండి, రెండూ ఒకేసారి పుడతాయి అన్నాడు వాడు. ఇప్పుడు బాగుందన్నాడు ఇది. ఎందుకంటే దానికి ఓ దృష్టాంతం చెప్పాడు. యుగవత్ సంభవే యస్మాత్ సంబంధో విషాణవతు. ఒక ఎద్దుకి చిన్నతనంలో మన దొడ్లో చిన్నగా పుట్టింది. కొంత వయస్సు వచ్చిన తర్వాత కొమ్ములు వచ్చేది దానికి. ముందు ఈ కొమ్ము వచ్చిందండి, తర్వాత ఈ కొమ్ము వచ్చిందని ఎవడు చెప్పడు. రెండు కొమ్ములు ఒకేసారి వస్తాయి. అర్థం కాల? అట్లా ఈ రెండు కూడా ఒకేసారి వస్తాయి అని నువ్వు అనాలి. అంతే కదా నువ్వు చెప్పేది. యుగవత్ సంభవం అంటే అర్థం ఏంటి? కార్యకారణ అదేంటి, హేతుఫలాలు రెండు కూడా ఒకేసారి అంటే ఇటు కర్మ అటు జన్మ. అది ఎలా కుదురుతుంది? కర్మ చేయంగానే టక్కున వాడు పుడతాడు. ఎవడన్నా ఏంటి పుట్టేది? అలా ఎక్కడ లేదే. వాడికిట లోకాంతరంలో కాలాంతరంలో ఎప్పుడో వాడికి స్వర్గలోకం ఇస్తాను అని ఆయన చెప్పాడు. ఆయన దీన్ని నమ్మరేమో అని ఒక అపూర్వం కూడా సృష్టించాడు మీమాంసకుడు. ఇదేమో ఇక్కడ బూడిదైపోతుంది. స్వాహా స్వాహాను హోమం చేశాడు, చివరికి విభూతి పెట్టుకుంటున్నాడు. అక్కడ ఏం లేదు. దీంట్లోంచిట వాడికి ఆ విభూతి పెట్టినప్పటికల్లా లోపల నుంచి ఏదో ఒక అపూర్వం లోపలికి ఎడుతుట. ఆ అపూర్వం వాడిని తీసుకెళ్ళి స్వర్గలోకంలోకి వెళ్ళిన ఇంకో జన్మ ఇచ్చి అప్పుడు వెళ్ళి తప్పుకుంటుందని చెప్పిన మాటలు. నాకేం అంతకంటే బాగా నాకు తెలియదు అనుకో. ఇటువంటి పరిస్థితుల్లో యుగవత్సంభవం ఏంటి అసలు? రెండు కూడా ఒకేసారి వచ్చాయంటాం ఏంటి నువ్వు? నాకు తెలియకడుగుతా. పైగా కొమ్ములు దృష్టాంతం చెప్పాడు, విషాణవత అంటున్నాడు. అయితే అటువంటి పరిస్థితుల్లో హేతుఫలములకు కార్యకారణ భావం కుదురుతుందా మరి నీకు? ఇప్పుడు రెండు కొమ్ముల్లో ఈ కొమ్ము పుట్టిన తర్వాత ఈ కొమ్ము పుట్టింది కాబట్టి ఆ కొమ్ము పుట్టడానికి ఈ కొమ్ము కారణం అని ఏమైనా నువ్వు చెబుతా? ఏమిటి చెప్పేది? రెండు ఒకేసారి పుడుతుంటేను అది లేదు. మరి కార్యకారణమే చెబుతున్నావుగా. హేతుఫలాలు హేతువు నువ్వే అంటున్నావు. హేతు అంటే కారణము, ఫలం అంటే కార్యము, కార్యకారణ భావం కదా. ఇలా యుగపత్ సంభవంలో కార్యకారణ భావము కుదరదు. మరి లేదు అంటే వేరువేరుగా ఉంటే అనాదిత్వం చెబుతున్నాం. అనాదిత్వం కుదరట్లేదు, ఎప్పటికప్పుడు పుడుతున్నాయి అవి. ఏమిటో నీ సిద్ధాంతం నాకేం అర్థం కావట్లేదు, అయోమయంగా ఉంది. హేతుఫలాలకి అనాదిత్వము కార్యకారణ భావము ఇవి చెబుతున్నావు నువ్వు. అది ఆదిత్వం స్పష్టంగా కనపడుతోంది. అది యుగపత్ సంభవంలో రెండు ఒకేసారి పుట్టాయంటంలో కార్యకారణ భావం అంతకంటే కుదరదు. ఎందుకని? కార్యానికి పూర్వంలో కారణం ఉండి తీరాలి. మట్టి కుండ ధన్నును ఒకేసారి పుట్టేయండి అన్నాడు ఒకడు. ఎట్లా ఉందన్నమాట? బంగారము కుండలము ధన్నును ఒకేసారి పుట్టాయి. ఎంత బాగా చెప్పావురా. పాలు నీకు ఇవ్వంగానే నీ చేతిలోకి కుండ పెట్టేటప్పటికల్లా పెరిగైపోయింది. అబ్బో, ఇలా ఉంది నీ కథ. అందువలన ఆ తర్వాత నీకు ఫలాదుత్పద్యమాన సన్నతే హేతు ప్రసిద్ధ్యతి. సరే, ఒక విషయం విను. ముందు నీకు ఇక్కడ కర్మ చేసావు. ఆ కర్మ వలన నీకు ఫలం పుట్టాలి. అవి రెండూ కూడా యుగపత్తు పుట్టేటట్టయితే అది ఆ తర్వాత ఎప్పుడు పుడుతుందో నీకు తెలియదు. అది అప్రసిద్ధం. అప్రసిద్ధమైంది ఫలం ఎలా కలగజేస్తుంది నీకు? అందువలన నీ మతం నాకు అంతగా సరిగా కనపట్టలేదు. కతరత్పూర్వం నిష్పన్నం యస్య సిద్ధిరపేక్షయా. ఏదో ఒకటి సిద్ధించడం కోసం దానికి పూర్వంలో ఇది ఉంటుంది అని లోకంలో నైయాయికులందరూ చెప్పే మాటలు అవే కదా. అది విధానాన్ని పద్ధతి ప్రకారంగా ఉంటుంది ఆ మాట. వాడే అడుగుతున్నాడు, ఏమయ్యా మేము ఇట్లా మా సిద్ధాంతం కాదు నీ సిద్ధాంతం, ఎవరికైనా తప్పదు ఇది. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎందుకు ఇలా చెబుతున్నావు నాకు అర్థం కావట్లేదు అన్నాడు. సమాధానం ఏమైనా చెబుతావా అంటే వేదాంతి కూడా విన్నాడు. సమాధానం ఏం చెప్పలేదు.
చెప్పకపోవడం నాకు చాలా ఉపయోగంగా ఉందన్నాడు ఆయన అద్వైతి. కారణం తెలుసా? ఈ రెండింటికి ఆదిమత్వం నిరూపించలేవు, క్రమం నిరూపించలేవు. అనుకోకుండా హఠాత్తుగా ఇక్కడ మాకు అజాతివాదం వచ్చేసింది అంతే. అంటే పుట్టలేదుగా, క్రమం లేదు, కార్యకారణ భావం లేదు, అనాదిత్వం లేదు, పుట్టలేదు. మేము చెప్పేది అదేగా. నువ్వు నీ మతాన్ని చెప్పడం చేతకాక, ప్రతిపాదన చేయలేక, అనుకోకుండా నువ్వు వచ్చి అద్వైతంలో చేరిపోయినట్టే. మేం చెప్పక్కర్లా అద్వైతం, నీకు చేతకానితనమే అద్వైతం. నాకు చాలా ఉపయోగం చేసావు, నీకు చాలా కృతజ్ఞుడి. నేను ప్రత్యేకంగా నేను కనుక నీ మతాన్ని ఖండిస్తే నీ కోపం వస్తుంది. నీ అంతటా నువ్వే అద్వైతంలో ప్రవేశించావు అనుకోకుండా, నీ మతాన్ని చెప్పుకోలేకుండా. చాలా బాగుందో అన్నాడు. చూద్దాం.